హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం గట్కేస దగ్గర ఉన్న కొండాపూర్లో ఉన్నామండి. ఇక్కడ హెచ్ఎండి వెంచర్ లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి వచ్చాయి. 133 స్క్వేర్ యార్డ్స్ లో ఓన్లీ 52 lakhs అండి. ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లేని 80% లోన్ వస్తుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేవట్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లేని ఈజీగా 80% లోన్ వస్తుంది. ఇన్ని రోజులు మనకి గట్కేసర్ మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయింది. మన హౌస్ ముందు 40 feet రోడ్ అండి. చూడండి, చుట్టూ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఈ 4 houses కాదు, బ్యాక్ సైడ్ ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి. అందరు లివింగ్ ఉంటున్నారు. చూడండి, ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చింది. ఆ వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 2 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి గట్కేసర్ బస్ స్టాప్ కి రైల్వే స్టేషన్ కి అయితే ఓన్లీ 3 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే 5 kilometer డిస్టెన్స్ లో ఉంది. అలాగే అక్కడ డిమార్ట్ ఉంది. మనకి పోచారం ఎంపసిస్ క్యాంపస్ కూడా చాలా దగ్గరలో ఉంది. మనకి ఉప్పల్ మెట్రోకి అయితే ఓన్లీ 18 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. 18 kilometers అంటే లాంగ్ అనుకోకండి. నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే ఓన్లీ మనం 20 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి బీబీ నగర్ ఎయిమ్స్ కూడా 5 kilometer డిస్టెన్స్ లో ఉంది. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉంది. మనకి 1 kilometer డిస్టెన్స్ లోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, కేంద్ర విద్యాలయం స్కూల్ ఉంది, ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే గట్కేసర్లో చాలా హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అన్నిటి కూడా చాలా దగ్గరలో ఉందండి. ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. తక్కువ ఎందుకు చెప్తున్నానంటే మనకి 100 square yards కి 52 lakhs అవుతుంది. ఇక్కడ మనకి 133 square yards లో 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇది వచ్చేసి మనకి 2 houses ఉన్నాయండి. 133 square yards లో నార్త్ ఫేసింగ్ లో ఉంది. చూడండి, ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. చూడండి, మొత్తం హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ ఇచ్చారు, వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదంతా పార్కింగ్ ప్లేస్. మనకి పెద్దగా కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఫ్లోరింగ్ మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ స్టెప్స్ కింద వాష్ ఏరియా. చూడండి, ఇక్కడ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ ఉంది. మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. పాయింట్ ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనకి సెట్ బ్యాక్ కూడా చాలా పెద్దగా తీసుకున్నారు. చూడండి, 2.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంది. ఇక్కడ కూడా మనకి వాష్ ఏరియా కోసం పాయింట్ ఇచ్చారండి. మనకి ఎలివేషన్ కోసం లేటెస్ట్ టైల్స్ ఇచ్చారండి. చూడండి, వైట్ కలర్ లో గోల్డెన్ బార్తో చాలా బాగా కనిపిస్తుంది. అలాగే మనకి మెయిన్ డోర్ వచ్చేసి కంప్లీట్ గా టేక్ డోర్ ఇచ్చారు. చాలా స్టాండర్డ్ గా ఉంది. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్. ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు. మనం వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, అంతా హాల్. ఒకసారి హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇది 133 square yards కాబట్టి చాలా పెద్దగా వచ్చిందండి హాల్ అయితే. చూడండి, ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది. మనకి హౌస్ మొత్తం విండోస్ వచ్చేసి వుడ్ తో వేసిన విండోస్ ఇచ్చారు. కింద గ్రానైట్ వచ్చిందండి. మనకి హాల్ లో టీవీ పాయింట్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది. ఆ వుడ్ వర్క్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ డిజైన్ చేశారు. చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడైతే హాల్ చూసాం కదా, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనం డైనింగ్ ప్లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. సో ఇక్కడ సపరేట్ గా పూజ రూమ్. ఇది వచ్చేసి కిచెన్. మనకి కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు. ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి. మనకి పైన లోర్ వచ్చిందండి. కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. బెడ్రూమ్ చూద్దాం రండి. పక్కన మాస్టర్ బెడ్రూమ్. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. చూడండి, మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ విండో వచ్చింది. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. చూడండి, వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. మనకి ట్యాప్స్ అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. టైల్స్ మనకి రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి చాలా నీట్ గా అనిపిస్తుందండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. ఆ బెడ్రూమ్ కంటే ఈ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంది. కాకపోతే ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు. చూడండి, మనకి ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్. మనకి 2 bedroomలలో అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. చూడండి, ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది. ఇక్కడ విండో వచ్చిందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా.
2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. అలాగే మీకు ప్రైస్ కూడా స్టార్టింగ్ లో చెప్పాను 52 lakhs అని. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఇక్కడ ఏరియాలో చూసే వారు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి చాలా మంది వస్తున్నారు. కాబట్టి మీరు తొందరగా విజిట్ చేసినట్టయితే హౌస్ ఉంటుందండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన నెంబర్ కి కాల్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.